1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం. మొక్కుబళ్ళు చెల్లించుకోవడం నిజంగా ఏదన్నా ఒక కోరిక తీరాలి అంటే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ కోరిక నెరవేరితే నేను మొక్కుబడి చెల్లించుకుంటానంట. కోరిక తీరింది, మొక్కుబళ్ళు చెల్లించుకోవడం మర్చిపోతారు. ఆ దేవుళ్ళ సినిమాలో చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది, నువ్వు మొక్కుబళ్ళు తీర్చకపోతే ఏమవుతుంది అనేసి. ఆ పిల్లలు వెళ్ళి చెల్లిస్తారు. నిజంగానే నిజ జీవితంలో, అది సినిమా కాబట్టి మనం అంత చూసాం, నిజ జీవితంలో మన కోరిక నెరవేరిన తర్వాత మొక్కుబడి చెల్లించకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఆలస్యంగా చెల్లిస్తే ఏమవుతుంది? అసలు మనం మొక్కుకున్న దానికి, కోరిక తీరిన దానికి ఎన్ని రోజుల లోపల చెల్లించాలి? ఇప్పుడు మొక్కుబడి అనేటటువంటిది వాస్తవంగా భగవంతుడేమి నీ దగ్గరకు వచ్చి, ఒరే నాయన నీకు ఉద్యోగం ఇస్తాను, నాకు ఈ మొక్కుకో అని చెప్పలేదు. అసలు మనిషి భగవంతుణ్ణి ఏ కోరిక కోరుకోకూడదు. భగవంతుణ్ణి ఏం కోరుకోవాలి అంటే, మనం ఏదైతే సమస్యలో ఉంటామో ఆ సమస్య నుంచి బయటికి వెయ్యి మాత్రమే అని కోరుకోవాలి తప్ప, నాకు కోట్లు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని కోరుకోకూడదు. కలి ప్రభావం, మానవుడు అరిషడ్ వర్గముల ప్రభావం చేత ప్రేరేపింపబడి జీవిస్తున్నాడు కాబట్టి, ఆడంబరమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాడు కాబట్టి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలతో ఏం చేస్తాడు? ఇప్పుడు వాడికి ఆల్రెడీ భగవంతుడు ఒక ఉద్యోగం ఇస్తాడు, ₹1,00,000 ప్యాకేజీలో ఉద్యోగం ఇస్తాడు. నాకు 2 లక్షలు కావాలి, ప్యాకేజీ నాకు 2 లక్షలు వస్తే నీకు ఓ బంగారం బొట్టు చేయిస్తానో లేకపోతే కళ్ళు చేయిస్తానో ఏదో మొక్కుకున్నాడు, ఏదో ఒక మొక్కుకున్నాడు. వాడు చేయించలేదు, వాడికి వచ్చింది, వాడు చేయించలేదు. దానివల్ల ఏమవుతుంది అంటే, భగవంతుడు తనంతట తానుగా మన దగ్గరకు వచ్చి అడగలేదు, నాకు ఇది ఇవ్వి నీకు ఇది చేస్తానని అడగలేదు కాబట్టి భగవంతుడు కష్టపెడతాడు వాడిని. ఎందుకంటే తనంతట తానుగా వచ్చినప్పుడు నువ్వు మొక్కుబడి చెల్లించకపోయినా సరే ఆ తప్పు భగవంతుడిదే అవుతుంది. ఇప్పుడు ఒకతను ఉన్నాడు, ఏమండి మా బ్యాంకులో ₹1,00,000 వేసుకోండి, మీకు వడ్డీ ఎక్కువ ఇస్తామని వచ్చి అడిగాడు అనుకోండి, మీరు సరే అని చెప్పి ₹1,00,000 ఇచ్చారు. మీరు తర్వాత దాని ద్వారా మీరు ఇంక మళ్ళీ వేయట్లేదు. వాడు వచ్చి మీరు ఎందుకు వేయట్లేదని అడగడానికి అధికారం లేదు వాడికి. మీరు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే వాడంతటా వాడు వచ్చాడు కాబట్టి. అదే మీ అంతటా మీరుగా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఏమండి మీ బ్యాంకులో నాకు అవకాశం అండి, నేను జాగ్రత్తగా చేసుకుంటాను, జాగ్రత్తగా పెట్టుకుంటాను అన్నారు అనుకోండి, వాడు అడుగుతాడు నువ్వు వేస్తా అన్నావు, ఎందుకు వేయలేదు? వేస్తావా వేయవా? లేకపోతే నీకు పలానా ఏమన్నా పనిష్మెంట్ ఇమ్మంటావా అని అడిగే అధికారం ఎవరికి ఉంటుంది? మనంతటా మనం వెళ్ళిన వాడికి ఉంటుంది, కానీ వాడంతటా వాడు వచ్చిన వాడికి ఉండదు. అలాగే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళి అడుగుతున్నాం. ఆయన ఏమి నువ్వు నాకు కొబ్బరికాయ కొట్టు, నువ్వు నాకు అట్టిపళ్ళు పెట్టు, నువ్వు నాకు పట్టుపంచలు పెట్టు అని ఆయన అడగలేదు. కేవలం నామస్మరణ చేయి, పూజ చేసుకో, నీకు సకాలంలో నీకు ఏ టైంలో ఏం కావాలో అది ఇస్తాను అంటున్నాడు. అది ఆయన ఇస్తున్నాడు. నువ్వు కొబ్బరికాయ కొట్టినా, నువ్వు పూలు పెట్టినా, నువ్వు ఏం పెట్టినా పెట్టకపోయినా, నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా నీకు ఏ సమయానికి ఏది కావాలో అది ఇస్తున్నాడు. ఇచ్చేదానికన్నా నీకు ఎక్కువ కావాలి కాబట్టి నువ్వు మొక్కుకుంటున్నావు. ఏదైతే నువ్వు మొక్కుకున్నావో ఆ మొక్కుని తక్షణం తీర్చాలి. ఒకవేళ తీర్చలేదు, తీర్చినప్పుడు ఏమవుతుందయ్యా అంటే, మనందరికీ తెలుసున్నటువంటిది సత్యనారాయణ స్వామి వ్రత కథ. ఆ వ్రతంలో సాధు అనేటటువంటి వైశ్యుడు, నాకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మొక్కుకుంటాడు. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఆడపిల్ల పుడుతుంది, కళావతి అని పేరు పెడతారు. ఆ భార్య వెళ్ళి అడుగుతుంది, ఏమండి మరి సంతానం కలిగింది కదా, మరి వ్రతం ఎప్పుడు చేద్దాం? ఇప్పుడు కాదులే, ఏదో హడావిడిగా ఉన్నాను, తర్వాత చేద్దామని వాయిదా వేస్తాడు. సరే కొంతకాలం అయ్యాక మళ్ళీ వెళ్ళి అడుగుతుంది, ఇప్పుడు కాదులే పిల్ల పెద్దదయ్యాక చేద్దాం అంటాడు. మళ్ళీ అలాగా 3-4 సార్లు వాయిదా వేస్తాడు. పిల్ల పెళ్లి కూడా అయిపోతుంది, హ్యాపీగా వాళ్ళ లైఫ్ గడుస్తుంటుంది, వీళ్ళ లైఫ్ గడుస్తుంది. కానీ స్వామివారి యొక్క వ్రతం చేయాలన్న విషయం మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు ఏమవుతుందయ్యా అంటే, ఆ ముక్కు గనక వాడు తీర్చుకోకపోతే వాడికి జన్మల నాటి దరిద్రం పట్టుకుంటుంది. వాడు ఈ జన్మతోటి అనుభవించి ఈ జన్మలో చచ్చిపోతే ముక్కు పోతుంది అనేది కాదు. ఏ ముక్కైనా సరే ఆ కోరుకున్నటువంటి ఆ ముక్కు తీర్చకపోతే ముక్కు యొక్క ప్రభావం సంవత్సరానికి వడ్డీ పెరిగినట్టు పాపం పెరిగిపోతూ ఉంటుంది. జన్మల్లో ఉంటుంది. ఆ వడ్డీ పాపంలాగా పెరిగిపోతూ ఉంటుంది, సంవత్సరానికే పెరిగిపోతూ ఉంటుంది. అది ఆ పెరిగిపోయి వీడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ పాపం, ఈ ముక్కు పాపం వచ్చే జన్మలో చూపిస్తుంది, ఆ పై జన్మలో చూపిస్తుంది. వాడు మళ్ళీ వెళ్ళి ఆ ముక్కు తీర్చుకునేంత వరకు కూడా అది తీరుస్తూ ఆ పాపం అనేటటువంటిది వాడిని వెంటాడుతూ, ఆ కష్టాలనేవి వాడిని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాడు భగవంతుడు? జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర.
ఈ జగత్తంతటికి పార్వతీదేవి తల్లి, పరమేశ్వరుడు తండ్రి. అలాగా నా బిడ్డ నన్ను ఏదో అడిగాడు, మొక్కుకున్నాడు. మొక్కుకోకపోయినా పర్వాలేదు, వీడేమో నన్ను ఫలానా చేస్తానని మొక్కుకున్నాడు. భగవంతుడికనే కాదు, ఎవరికైనా సరే భగవంతుడికనే కాదు, మన ఇంట్లో పని చేసే వాళ్ళకైనా సరే, ఒరే అబ్బాయి నువ్వు రేపు కనబడి నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నావు అనుకోండి, వాడికి 100 రూపాయలు ఇవ్వకపోతే, వాడు ఇవ్వకుండా మనం దాటి వేసినా, వాడు ఒకవేళ ఇవ్వకుండా చనిపోయినా, ఈ 100 రూపాయల యొక్క రుణం వాడు నెక్స్ట్ జన్మలో వాడు కొడుకే పుడతాడు. నెక్స్ట్ జన్మలో ఖచ్చితంగా ఈ 100 రూపాయల రుణంగా వాడి దగ్గర ఏదో పని చేయడం, ఏదో చేయాలి. అందుకే రుణానుబంధం. ఈ యొక్క ఏదైతే ఈ భగవంతుడు కోరుకున్న మొక్కుందో ఇది పాపకర్మ, పాపంలాగా పెరిగిపోతూ ఉంటుంది. మరి ఎలా గురుగారు, ఇప్పుడు ఒకరి నాశనానికి మొక్కుంటాం భగవంతుడికి, వాడికి ఏదన్నా అవుతే నేను ఇది చేస్తా, లేకపోతే వాడికి దక్కొద్దు, వాడు ఫెయిల్ అయిపోవాలి అంటే ఒక్కరి అది చెడు. నువ్వు ఒక వ్యక్తి నుంచి చెడుగా నువ్వు భగవంతుడి దగ్గర కోరుకుంటే నిజంగా దేవుళ్ళతో ఇలాంటి రాయబారాలు చేయొచ్చా? అంటే వాస్తవంగా భగవంతుడు హర్షించడు అలాంటి వాటిని. భగవంతుడు ఎప్పుడూ కూడా అయ్యా నన్ను ఉద్ధరించు, నన్ను బాగు చెయ్యి అని నువ్వు ఏది కోరుకున్నా నీకు తీరుస్తాడు భగవంతుడు. కానీ పక్కన వాడి మీద ఏగవాలాలని కోరుకున్నా సరే భగవంతుడు క్షమించడు. ఎప్పుడైతే మనం పక్కన వాడి యొక్క నాశనం కోరుకున్నామో అక్కడి నుంచే నీ పతనాన్ని భగవంతుడు ప్రారంభం చేస్తాడు. అందుకే చాలా మంది ఏం చేస్తారయ్యా అంటే, మన మంత్రశాస్త్ర పరంగా, ఆధ్యాత్మిక పరంగా, సాత్వికమైనటువంటి పూజా విధానాల పరంగా కాకుండా ఆ పని అవ్వదని తెలిసే క్షుద్ర పూజల పరంగా చేతబళ్లను, బాణామతీలని, ఇటువంటి క్రియల రూపంలో మా ఎదుటి వాళ్ళని నాశనం చేయడం గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది చేసినా ఫలితం రావచ్చు వాడికి, కానీ ఆ కర్మ ఫలితం ఎంత కఠినంగా ఉంటుందనేది వాడు తర్వాత కాలంలో అనుభవిస్తూ ఉంటాడు. అలాగే మొక్కైనా సరే, ఏదైనా సరే మనం భగవంతుడి దగ్గర కోరుకున్నప్పుడు ఆ మొక్కు తీర్చుకోకపోతే అది పాపమై వాడిని వెంటాడుతుంది, వాడి సంతానాన్ని వెంటాడుతుంది, వాడి యొక్క వంశాన్ని. కాబట్టి ఎప్పటి మొక్కు అప్పుడు తీర్చేసుకుంటే ఏ బాధ లేకుండా ఉంటుంది. తీర్చుకోకపోతే జన్మ జన్మలు కూడా ఆ యొక్క ఫలం అనేటటువంటిది, ఆ మొక్కు తీర్చుకోలేనటువంటి పాప ఫలం అనే వాడి వంశాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎదుగు బొదుగు ఉండదు, డెవలపింగ్ ఉండదు, అలాగే ఉంటూ ఉంటుంది అనమాట. ఆ కారణంగా మొక్కు అనేది తప్పకుండా, మొక్కు అనేది మొక్కుకుంటే కంపల్సరీగా వెంటనే తీర్చుకుంటే అందరికీ శ్రేయోదాయం. ఒకవేళ ఇందాక నేను ఫస్ట్ అడిగినట్టు గురుగారు, ఎన్ని రోజుల లోపు ఆలస్యం అయ్యింది అనుకోండి, అలా కాకుండా మన కోరిక తీరిన తర్వాత ఎన్ని రోజుల్లో తీర్చుకోవాలి? దీనికి నియమం ఏం పెట్టారంటే అమ్మ, భగవంతుడికి నువ్వు మొక్కుకున్నావు, తిరుపతి ఉంది ఉదాహరణకి తీసుకున్నావు, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి మనం ఏం చేద్దాం, అయ్యా స్వామి నీ హుండీలో 1,00,000 రూపాయలు వేస్తాను, నా అప్పులు తీరిపోయి నాకు వచ్చే డబ్బు వస్తే నీ హుండీలో 1,00,000 రూపాయలు వేస్తాను అనుకున్నాడు. కానీ అనివార్య కారణాల వల్ల వాడికి ఏదో పాపం వాడి కర్మో ఇంకోటో వాడికి ఆ 1,00,000 రూపాయలు వేయలేకపోయాడు. అంటే యథార్థంగా ఉండి వేయలేకపోవటం కాదు, ఉండి దాంట్లో 1,00,000 రూపాయలు వేయలేకపోవటం కాదు, వాడి దగ్గర ఆ సమయంలో ఆ డబ్బు లేక వేయలేకపోయాడు, వాడి జీవితంలో వేయలేకపోయాడు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నువ్వు 1,00,000 ఇస్తాన్నావు కదా, ఒక 1,116 తీసుకుని స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా శక్తి ఇంతే ఉంది, నీకు ఇస్తానన్న మాట ఇచ్చాను, చేయలేకపోతున్నాను, దీన్నే రుణంగా భావిస్తావో, ఫలంగా భావిస్తావో, కేజీగా భావిస్తావో, 10 కేజీలుగా భావిస్తావో, దీన్నే నేను మొక్కుకున్న మొక్కుగా భావించి నన్ను నా కుటుంబాన్ని కాపాడని ఉండిలో వేసేయాలి. వాడు రూపాయి వేసినా 1,00,000 రూపాయల ఫలితాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. అంతే తప్ప అసలు వెయ్యకుండా, అసలు వెళ్లకుండా ఉండకూడదు. ఇప్పుడు ఇళ్లలో మొక్కుకుంటారు, జాతరలు చేయిస్తామని అదని ఇదని మొక్కుకుంటారు, కొంతమంది చేయించరు. అప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే సకాలంలో జరగదు, ఓ 10 రోజుల్లో చేయించేస్తా అంటాడు, కానీ 10 రోజుల్లో చేసే పరిస్థితి ఉండదు. కరెక్ట్గా 10వ రోజున ఓ కొబ్బరికాయ తీసుకుని ఏ దేవుడికి అయితే మొక్కుకున్నావో ఆ దేవుడి పేరు చెప్పి ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొట్టుకుని దండం పెట్టుకుని, అమ్మ ఇంత శీఘ్రంగా నేను చేయలేకపోతున్నాను కాబట్టి నాకు శక్తి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నా చేత చేయించాలన్న సంకల్పం నువ్వు అనుకుంటావో అప్పుడు నా చేత నువ్వు చేయించినప్పుడు మళ్ళీ నేను చేస్తాను, క్షమించు తల్లి అని దండం పెట్టుకో. అప్పుడు ఆ దోషం పోతుంది. అలా చెయ్యాలి తప్ప అసలు భగవంతుణ్ణి విస్మరించి మొక్కిన మొక్కులన్నీ కూడా వదిలేసి మన ఇచ్ఛానుసారంగా ఎలా పడితే అలా ఉంటే ఆ పాపం వాణ్ణి వాడి వంశాన్ని నాశనం చేస్తుంది. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున
మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.